అందరూ కళ్ళు మూసుకుని పైకెత్తండి. పరిశుద్ధాత్మదేవ, నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. బలమైన దేవుడువు, శక్తి కలిగిన దేవుడువు నాయన. ఈరోజు జాన్ పాల్ను బట్టి, సిల్వేంజల్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో జాన్ పాల్ మీదకి, సిల్వేంజల్ మీదకి దేవుని అభిషేకం వచ్చునుగాక. ఆయిల్తో ప్రభు అనాయింటింగ్ చేస్తున్నాను, ఆయిల్తో అనాయింటింగ్ చేస్తున్నాను. దేవుని అభిషేకం వీరిద్దరి మీద ఉండునుగాక. దేవుని అభిషేకం ద్వారా వాడబడునుగాక. దేవుని అభిషేకం ద్వారా వాడబడునుగాక. ప్రవచనాలు, దర్శనాలు, దేవుని యొక్క సువార్తను ప్రపంచం వ్యాప్తముగా అనేక భాషల్లో దేవుడు వాడుకొనుగాక. దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క అభిషేకం ద్వారా ప్రపంచంలో ఆయా భాషల ద్వారా దేవుని యొక్క వర్తమానాలను, ప్రవచనాలను, దర్శనాలను దేవుడి బిడ్డ మీద ఉంచి అనేక విధాలుగా దేవుడు వాడుకొనుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వీరిద్దరిని కూడా అభిషేకిస్తున్నాను తండ్రి. ఆమెన్. వాడుకొనుగాక. ఓకే, యూ కెన్ స్టార్ట్. Today we are discussing David and Goliath story. దావీదు గురించినటువంటి, గొలియాతు గురించినటువంటి మరి యొక్క కథను, ఒక బైబిల్లో ఉన్నటువంటి వర్తమానాన్ని మనం ఈరోజు వివరించుకోబోతూ ఉన్నాం. 1 Samuel 17 verses 48, 52 verses. శామ్యూయల్ మొదటి గ్రంథం మరి 17వ అధ్యాయం 48వ వచనం నుండి 52 వరకు మనం చదువుకుందాం. సో కథ మనందరికి తెలిసినటువంటిదే. This is Sylvia Angel, praise to God. మరి నా పేరు సిల్వి ఏంజల్, మీ అందరికి తెలుసు. మరి నేను మరి యొక్క వర్తమానాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దేవునికే మహిమ, దేవునికే స్తుతి కలుగునుగాక. David was the son of Shai. మరి దావీదు యెషయా కుమారుడిగా ఉన్నాడు, మనందరికి తెలుసు. David was a shepherd. దావీదు ఒక గొర్రెలను కాచుకునేటువంటి ఒక వ్యక్తిగా, గొర్రెల కాపరిగా మనం చూస్తూ ఉన్నాం. And Goliath was Philistine. మరి గొలియాత్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన ఫిలిష్తీయులకు సంబంధించినటువంటి గాదు అనే పట్టణంలో ఉన్నాడు. There was war between the Philistine and the Israel. మరి ఇశ్రాయేలీయులకు గొలియాతుకు మధ్య ఫిలిష్తీయులకు మధ్య ఒక యుద్ధం అనేటువంటిది అక్కడ జరగటం మనం చూసాం. God was on David's side. దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. David had getting 5 stones in the river to kill the Goliath. మరి దావీదు ఏం చేశాడంటే గొలియాతును చంపడానికి అతని దగ్గర ఏమీ లేవు. అతని దగ్గర ఉంది ఒక వడిసెలు మాత్రమే. అయితే ఆ వడిసెలను తీసుకున్నాడు, ఏటిలోనికి వెళ్ళి ఒక 5 రాళ్ళను ఏరుకుని గొలియాతును చంపడానికి ఆయన వచ్చాడు. David struck Goliath with one stone in the forehead. ఎందుకంటే ఫోర్ హెడ్ అంటే తన యొక్క నుదుటి మీద ఒక్క రాయితో, సింగిల్ స్టోన్ అనమాట, ఒక్క రాయితో కొట్టడం మనం అందరికి తెలుసు. ఒక్క దెబ్బతో గొలియాతు కింద పడిపోతాడు. He turned the ఒడిసా upside down. ఎందుకంటే ఒడిషల్ని గిరాగిరా తిప్పాడు. ఆ గిరాగిరా తిప్పి మరి ఆయన ఏం చేశాడంటే గొలియాతును స్ట్రైక్ చేశాడు, కొట్టేశాడు. Goliath was died. గొలియాతు చనిపోయాడు. ఒకసారి అందరు చప్పలు కొడి దేవుని మహిమపరుద్దాం. మనందరికి తెలుసు, మరి చప్పలు కొడి దేవుని మహిమపరుద్దాం. ఓకే.